అంతగా దీపం పెట్టుకోవాలనుకుంటే గదిలో దేవుడి పటం పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. తను అన్నట్టు తులసి కోట చుట్టూ తిరగచ్చు. ఇంటి దీపం పెట్టే హక్కు ఆ ఇంటి కోడలికే ఉంటుంది. పెళ్లి కానంత వరకు ఆ ఇంటి ఆడపిల్లకుంటుంది. పెళ్ళైన తర్వాత ఆ ఇంటి కోడలుకుంటుంది. ఈ విషయం నాకు నిజంగా ముందు తెలీదు. దేవుడికి దీపమే పెట్టాలా, దండం పెట్టుకుంటే సరిపోతుంది కదా. వెళ్ళు. మమ్మల్ని కాదని ఈ రోజు కొత్తగా వచ్చిన తను వెలిగిస్తుంటే అసలు మీరంతా ఎలా చూస్తూ ఊరుకుంటారు? మన మనిషి అంటే మనకి వాళ్ళకి ఒక బంధం ఉండాలి, మన ఇంటితో సంబంధం ఉండాలి. ఆయన తను ఎవరు కాబట్టి? ఏంట్రా మాధవేది, సుహాసిని ఇంట్లో ఒక చిన్న దీపం పెడితే అందులో తప్పే ఉందిరా. దేవుడి ముందు దీపం పెట్టడానికి కూడా అలైకే తట్టుకోలేకపోతే ఇంకేమనలరా? సుహాసిని మెడలో తాళి కట్టే వరకు ఇది తన ఆఖరి కోరిక కదా. తన మెడలో తాళి పడితే ప్రాణం పోయే క్షణంలో కూడా సంతోషంగా వెళ్ళిపోతుంది. బ్రతికినంతకాలం నేను తనకి ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదో, కనీసం తను వెళ్ళిపోయే చివరి క్షణంలోనైనా తన గుండెల మీద నేను మెరవాలి, నా రాఘవ నాకు అన్యాయం చెయ్యలేదు అనే సంతోషంతో నేను వెళ్ళిపోవాలి అని నేను తన మెడలో తాళి కట్టాను. ఆ క్షణానికి నాకది తప్పనిపించలేదురా. కానీ అమ్మా నాన్నల్ని చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నేనేదో తప్పు చేస్తున్నాను, ఇన్నేళ్లుగా లేనిది ఈరోజు కొత్తగా నటిస్తున్నాను అన్నది నేను తట్టుకోలేకపోతున్నానురా. ఏనాడు మన మధ్య దాపరికాలు లేవు. కష్టం వచ్చినా చెప్పుకున్నాం, సంతోషం వచ్చినా చెప్పుకున్నాం, అన్నీ కలిసే అనుభవించాం. అందుకే ఎప్పుడూ ఉమ్మడిగా బ్రతకాలి, ఉమ్మడిగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి అని ఆశపడేవాడిని. కానీ ఉమ్మడిగా ఉండాలి అని ఆశపడిన నేనే తప్పు చేస్తున్నాను. నా కన్న తల్లిదండ్రుల దగ్గరే నేను నిజాన్ని దాచిపెడుతున్నాను. ఇంటి పెద్ద కొడుకుగా నేనే తప్పు చేస్తుంటే ఇక ఉమ్మడిగా ఉండటంలో అర్థమై ఉందిరా. అనయ్య, ఇది నీ తప్పు కాదన్నయ్య. ఒక ప్రాణం ఏ బాధ లేకుండా వెళ్ళిపోవాలి, ఒక నమ్మకం నేను మోసపోలేదని సంతోషంతో వెళ్ళిపోవాలి అనుకున్నావు కాబట్టే సుహాసిని మెడలో తాళి కట్టావు. అది తప్పెలా అవుతుంది అన్నయ్య? ఇందులో నువ్వు ఎవరిని మోసం చేసింది లేదు, న్యాయం చేశావు. నిన్ను నమ్ముకుని జీవితంలోకి రావాలనుకున్న ఒక ఆడపిల్లకి న్యాయం చేశావు. నువ్వు చెప్పినట్టు నేను తనకి న్యాయమే చేసుండొచ్చు మాధవ. కానీ అమ్మ నాన్న ఎప్పుడు ఏ విషయం వచ్చినా నా కొడుకు శ్రీరామచంద్రుడు, నా కొడుకు ఏకపత్ని వ్రతుడు, వాడు ఏ తప్పు చేయడు, ఇంకొకళ్ళు తప్పు చేస్తే సహించడు అని ఎంతో నమ్మకంతో నా గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఆ మాటలు గుర్తొస్తుంటే నా తల్లిదండ్రుల నమ్మకాన్ని నేను ఒమ్ము చేశానో అనిపిస్తోందిరా. వాళ్ళని మోసం చేశానో అనిపిస్తోందిరా. అనయ్య, నువ్వు ఇలా బాధపడితే నేను చెప్పగలిగేది చేయగలిగేది ఏమీ లేదు. సరే, నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వే చెప్పు. నీ మనసుకేమనిపిస్తుంది? ఏం లేదురా, అమ్మా నాన్నలకి అబద్ధం చెప్పానన్న ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే అమ్మా నాన్నలకి నిజం చెప్పేస్తాను. ఏంటన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు?
ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను, అది మీకు తెలియకుండా చేసుకున్నాను, ఆ అమ్మాయి నేను ప్రేమించాను, ఆ రోజు పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఆనాడు అది జరగలేదు, అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు తన మెడలో తాళి కట్టానంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళేమనుకోవడం పక్కన పెట్టు, నా పెద్ద కొడుకు ఇలాంటి పని చేశాడా అని వాళ్ళేమైపోతారో ఆలోచించావా? ఒకప్పుడు నేను తప్పు చేశానేమో అనుకుని భూమి వాళ్ళ నాన్న దగ్గర మన నాన్న అయ్యా ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి అన్నాడు. ఇప్పుడు నువ్వు నిజంగా తప్పు చేసావని తెలిస్తే ఏమవుతుంది? సరే, ఆ విషయం వదిలిపెట్టు. అలేఖ్య తన భర్త రెండో పెళ్లి చేసుకుంటాడని ఎవరో సోదామ చెప్పిందని బాధపడుతూ ఉంటే అమ్మ నాన్న అలేఖ్యతో ఏం చెప్పారో తెలుసా? మా బిడ్డ ప్రాణం పోయినా తప్పు చేయడు, వాడు శ్రీరామచంద్రుడు, శ్రీరాముడి పక్కన సీతమ్మ తల్లి ఉంటుందే కాని మరో ఆడది ఉండదు అని నమ్మకంగా చెప్పారంట. అలాంటి వాళ్ళకి ఈరోజు నువ్వు ఇలా చేసావని తెలిస్తే వాళ్ళకి అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండదన్నయ్య. ఎందుకంటే వాళ్ళకి నీ మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఆ విషయం తెలిసిన మరుక్షణం మా బిడ్డలా చేశాడా అనే ఆ క్షణమే వాళ్ళ ఊపిరి ఆగిపోతుంది. ఈ ఇంట్లో మాధవ అనేవాడు ఎప్పుడు ఎక్కువ కాదన్నయ్య, నువ్వెక్కువ, నువ్వు ముఖ్యం. ఎందుకంటే ఈ కుటుంబానికి ఒక పేరు తీసుకొచ్చింది, ఒక గౌరవం తీసుకొచ్చింది నువ్వు. నేను వెళ్ళినా భూమి వెళ్ళినా అదిగో రాఘవ్ గారి తమ్ముడు, రాఘవ్ గారి మరదలు అంటారే కాని పద్మనాభం గారి కొడుకనో తులసి గారి కొడుకనో ఎవరు అనరన్నయ్యా. ఈ ఇల్లంటే నువ్వన్నయ్యా, నువ్వంటే వాళ్ళ నమ్మకం, వాళ్ళ ధైర్యం. నేను తప్పు చేస్తున్నానని నీకు నువ్వు ఊహించుకొని ఈరోజు నువ్వు వాళ్ళకి నిజం చెప్తే వాళ్ళ మనసులు తట్టుకోలేవు. మధ్యలో ఎన్నో జరిగిపోయాయి. ఎన్ని జరిగినా సరే ఈరోజు మా బిడ్డలు బాగున్నారనే చిన్న ఆనందంతో ఉన్నారు వాళ్ళు. ఆ ఆనందాన్ని దూరం చెయ్యొద్దన్నయ్యా. దయచేసి అమ్మ నాన్నలకి నిజం చెప్పాలన్న ఆలోచన మాత్రం రానివ్వద్దు. మనకే తెలియకుండా మన జీవితంలోకి వచ్చింది సుహాసిని. ఈరోజు అన్నీ తెలిసి మన జీవితంలో నుండి వెళ్ళిపోతుంది సుహాసిని. రోజుల్లోనో వారాల్లోనో వెళ్ళిపోయే సుహాసిని గారి కోసం అమ్మ నాన్నల్ని బాధ పెట్టడం మంచిది కాదన్నయ్య. నా మాట విను. అది కాదురా, వాళ్ళెవరికి తెలియకుండా నేను... ఏం కాదన్నయ్య, నువ్వు చేసింది తప్పు కాదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్తే అది తప్పు అవుతుంది. నువ్వేమైనా అలేఖ్యని వద్దనుకొని సుహాసిని గారిని నీ జీవితంలోకి తెచ్చుకున్నావా? అలేఖ్య అవసరం లేదని నువ్వేమైనా సుహాసిని గారి మెడలో తాళి కట్టావా? లేదు కదా, ప్రేమతో కట్టావు. ఇంకొద్ది రోజుల్లో మన మధ్య నుండి వెళ్ళిపోతుందన్న బాధతో కట్టావు. అది తప్పు అవ్వదన్నయ్యా. ఎప్పుడో ఒకప్పుడు నిజం తెలిసినా కూడా అమ్మా నాన్న అర్థం చేసుకుంటారు. నువ్వు వాళ్ళకి చెప్పేటప్పటికే వాళ్ళు అర్థం చేసుకునేటప్పటికీ సుహాసిని గారి లోకంలో ఉండరు.